నువ్వు మామూలుగానే క్యూట్ గా ఉంటావు. నవ్వితే క్యూట్నెస్ డబుల్ అవుతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మషన్ ఆప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా వస్తుంది, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు వచ్చేసిన తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ సింపుల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా పైలకి వెళ్ళి ఇక్కడ ఏం చేయండి అంటే మీకు ఒక లిరికల్ వీడియోస్ అని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే వీడియోని లాంగ్ పుట్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ డైలాగ్ ఉంది కదా, మనకి ఇక్కడ 4.0 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు మీకు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని ఫోటోని ఫుల్ కాంపోజిషన్ చేసుకోండి. పైన 3 డేస్ క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ చేసుకోండి. ఓకే, ఫోటో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ 6.0 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా వంటి కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా వంటి కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫొటోస్ ఇలానే యాడ్ చేసుకొని నేను వీడియో కొద్దిగా స్క్రిప్ చేస్తాను. ఓకే, ఫొటోస్ మొత్తం వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసాను. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకు 5.2 మిల్లీ సెకండ్ దగ్గర కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ సైడ్కి 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకే, కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ప్లస్ సెకండ్ ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఆప్షన్. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఉంది కదా, నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలానే చేసుకోండి వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తంకి. వీడియో అనేది మనకి సింపుల్గా వస్తుంది. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఓకే, ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తంకి సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, యాడ్ చేసుకోండి. వీడియో అనేది మనకు సింపుల్గా ఉంటుంది, కొద్దిగా చూసి చేసుకుంటే సరిపోతుంది. మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.